తిరిగి రెండో సెక్షన్లో దేవుని వాక్యం వినడానికి సమయం ఇచ్చి ఈ స్థలమందు కూడి ఉన్నటువంటి ప్రతి సహోదరుడికి సహోదరి మనందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను పేరు పేరున. మనం ఆలోచిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటం యందు శ్రద్ధ కలిగి ఉండాలనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఆ మాటను ఆధారం చేసుకుని ఒక పాఠం చదువుతూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఐక్యత కలిగి ఉండటం గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఐక్యత వల్ల కలిగే ఉపయోగం ఏంటి, అంటే ఐక్యత కలిగి ఉండటం అంత అవసరమా అంటే ఐక్యత ఉంటేనే మనం ఏదైనా చేయగలమండి. ఐక్యత లేని చోట మనం ఏమీ సాధించలేం. ఐక్యత అనే పదం ఏకత్వాన్ని సూచిస్తుంది, కలిసి ఉండటాన్ని సూచిస్తుంది, కలిసికట్టుగా చేయటాన్ని సూచిస్తుంది. ఐక్యత కలిగి ఉంటేనే మనం ఏమైనా అనుకున్నది చేయగలమండి. ఐక్యత లేనిది మనం ఏది చేయలేం. అప్పుడు పూర్వం మన లోకంలో ఉన్నప్పుడు ఐక్యపరిచే విషయంలో దేవుడు ఏం చేశాడు, పాపంలో ఉన్నటువంటి మనల్ని విమోచించి మనల్ని ఆయనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచే విషయంలో యేసుప్రభుని ఈ లోకాన్ని పంపించి యేసుప్రభు యొక్క ప్రాణం ద్వారా ఆయన మరణం ద్వారా మనల్ని ఏం చేశాడండి, ఆయనతో సమాధానపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ చేస్తుంది ఏంటంటే ఐక్యపరిచాడు. ఆత్మ ఐక్యపరుస్తున్నాడు అనే మాట ఎఫెసీ పత్రికలో మనం చూసాం. ఆత్మ ఐక్యపరిచినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏం చూపించాలండి, శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పుకున్నామండి. అప్పుడు ఐక్యతను భంగం చేసే ఉన్నాయి లోకంలో కొన్ని, అంటే ఐక్యతని పాడు చేసే ఉన్నాయండి మనలో. అంటే ఒకవేళ అదొక మాట రాసుకొని వెళ్దాం, ఐక్యతను పాడు చేసే ఉన్నాయండి, ఐక్యతను భంగం చేసేవి. ఏమన్నాయండి, ఐక్యతను పాడు చేసే, మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధాలు చెడగొట్టే, మనుషులు కలిసి ఉండకుండా చేసే కొన్ని దుర్గుణాలు ఉన్నాయండి, కొన్ని చెడ్డ భావజాలాలు ఉన్నాయండి మనుషుల మధ్య. అంటే మనం అందరం ఒక దేవుడి చేత సృష్టించబడిన వాళ్ళమే, మనం అందరం ఒక ప్రభువు చేత రక్తమిచ్చి కడుగుబడిన వాళ్ళమే, ఒక ఆత్మ చేత నడిపించబడటానికి సంఘంలోకి వచ్చిన వారమే. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా సహోదరుల మధ్య ఉండే బాంధవ్యాలు మనం గమనిస్తున్నప్పుడు ఐక్యత భంగం అవుతుందండి, లేకపోతే ఐక్యత విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఏ కారణం చేత ఐక్యత భంగం కలుగుతుంది, నేను ఒకటి రాస్తానండి, అది రాసిన తర్వాత మీరు ఈజీగా చెప్తారనుకుంటున్నాను. ఐక్యతను భంగం చేసే ప్రధానమైనవి ఏంటంటే కులం అండి. అంటే ఇది చెప్పకూడదు, అయినా సరే ప్రస్తుతం మనం లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చాం కాబట్టి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అదే భావజాలాలు కలిగి ఉంటున్నాం. ఒకవేళ ఉంటే మనుషులు మనస్తత్వాలు ఎప్పుడు కలవండి, కలిసి ఒక సహోదరుడితో ఒక సహోదరితో కలిసి పనిచేయలేమండి. నేనున్న స్థానిక సంఘ అభివృద్ధి కొరకు ఆ సహోదరుడితో నేను కలిసి పనిచేయలేనండి. ఎందుకు నేను ఏమి వెతుక్కుంటాను, ఆ భావజాలం ఉంటే, ఇంకా నాకు కులపిచ్చుంటే మనోడు కాదుగా అనే భావజాలంతో అతనితో నేను కలవనండి. కులం మనుషుల మధ్య భేదాన్ని కలుగు చేస్తా లేదండి. ఇలా మీరు తెలిసిన ఏదైనా ఉంటే ఒక 4 చెప్పండి, ముగించుకుందాం ఈ పాయింట్. ఐక్యతను భంగం చేసే ఉన్నాయి, ఐక్యతని పాడు చేసే కొన్ని ఉన్నాయి. ఏమండి, డబ్బు, ధనం ఐక్యతను భంగం చేస్తే లేదా? అధికారం, అంటే ధనవంతుడు పేదవాడితో సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. డబ్బు మీద వ్యామోహం ఉన్న వ్యక్తి డబ్బు మీద ఉన్న దృష్టి ఉండేది తప్ప సహోదరు మీద సహవాసంలో ఉండదండి. అంటే ఇలాగ కొన్ని విషయాలు మనం రాసుకోవచ్చండి. కొంతమందికి 3 యోహాను పత్రిక చదువుతున్నప్పుడు ప్రధానత్వం కోరుకుంటారండి, ఆధిక్యం. ఇదొక సమస్య అండి, ఆధిక్యం ఇదొక సమస్య అండి సంఘంలో. ద్యూతరేఫే అనేవాడు సంఘంలో ప్రధానత్వం కోరుకుంటున్నాడు, ఆధిక్యతం. అంటే ఆధిక్యత కోరుకునేవాడు కూడా మిగిలిన వాళ్ళతో కలిసి పనిచేయలేడండి, ఏక మనసు కలిగిన వాడు ఉండలేండి. అంటే ఐక్యతను భంగం చేసి ఉన్నాయండి, పాడు చేసి ఉన్నాయండి. మనలో దుర్గుణాలండి అవన్నీ కూడా, సద్గుణాలు కాదండి. అహంభావం, అతిశయం, సహోదరుల్ని నొప్పించే విధంగా మాట్లాడటం,
కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతామో తెలియదండి. ఈ మాట క్షేమాభివృద్ధికరమైనటువంటి విధానంలో మా సంబంధాన్ని బలపరిచిద్దా, వాళ్ళ మనసుని చెడగొట్టిద్దని కూడా నేను తెలియకుండా కొన్ని సందర్భాల్లో నొప్పించే విధంగా మాట్లాడుతున్నాయండి. అప్పుడు నొప్పించడం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమైద్దండి, సంబంధం ఏమైద్దండి? కాని మాట మాట్లాడటం వల్ల, నొప్పించే మాట మాట్లాడటం వల్ల అతని మనసు ఏమైద్దంటే విరిగిపోయిద్దండి, హృదయం కఠినమైద్దండి. కొన్ని సందర్భాల్లో దెబ్బ కొట్టినా మర్చిపోతారండి. ఏదన్నా ఒక వస్తువు తీసేసుకొని అతనికి ఇవ్వకుండా ఉంటే పోయే దరిద్రం అనుకుంటారండి, వదిలిపెడతారండి. వస్తువుని తీసుకుపోయినా వదిలిపెడతారండి. మాట మాత్రం మర్చిపోరండి. మాట ఎక్కడ గాయం చేస్తుందండి? మన మనసుని గాయం చేస్తుందండి. అది చచ్చేంత వరకు అతను ఎదురుపడ్డ ప్రతి క్షణం ఆ మాట మన హృదయాన్ని ఏం చేస్తుందండి, అలా తట్టుతూ ఉండిద్దండి. పొరపాటున ఎప్పుడు కాని మాట అనకూడదండి. మన స్వార్థ ప్రయోజనం కొరకు ఇతరులకి ఒకవేళ స్వార్థం కూడా ఐక్యతను ఏం చేస్తాండి, భంగం చేస్తాండి. పౌలు తిమోతికి రాసిన మాట అంటాడండి, అంత్యదినాల్లో మనుషులు ఎలా ఉంటారంటండి, స్వార్థ ప్రియులు అన్నాడండి పౌలు. అంటే స్వార్థాన్ని ప్రేంగించుతారండి మనుషులు. నా స్వార్థం కొరకు నేను జీవిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళతో నేను కలిసే మనస్తత్వం ఉండిద్దా అంటే ఇలాగ చాలా రాసుకోవచ్చండి. యేసుప్రభు చెప్తాడు, అంత్యదినాల్లో అంటండి అపాయకరమైన కాలం వస్తుంటండి. ఏంటంటే అపాయకరమైన కాలం అంటే యేసుప్రభు చెప్పిన మాటలో కొంచెం నేను మత్తయి సువార్త 24 అధ్యాయంకి వెళ్తే, అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోద్దంటండి. అంటే ప్రేమ ఉంటే మన మధ్య ఐక్యత ఉండిద్దండి. ప్రేమ లేదు అంటే ఏముంటుంది? అక్రమం విస్తరించిందండి. అక్రమం విస్తరిస్తే ప్రేమ ఉండదంటండి. అంటే ఎంత అక్రమం విస్తరించిందండి ప్రస్తుతం, ఎంత అక్రమం విస్తరిస్తుందండి ప్రస్తుతం. విద్య నేర్పినటువంటి గురువుని ఏం చేస్తున్నారండి, కొడుతున్నారు లేదండి యవనస్తులు, విద్యార్థులు. ఒకసారి గమనించండి. మొన్న ఎక్కడ వీడియోలు చూశానండి నేను, ఓ పాప సెల్ ఫోన్ తీసుకుందని లెక్చరర్ని చంప మీద పెట్టిన కొట్టిందండి ఆ విద్యార్థిని. ఒక 10th క్లాస్ విద్యార్థి మొన్న మేస్టర్ని డొక్కలో బుడిచాడండి క్లాస్ రూమ్లోనే. ఇది అన్నీ సమాజంలో జరుగుతున్న విషయాలే, మీకు కొత్తవేం కాదండి. అక్రమం విస్తరిస్తుందా, అక్రమం తగ్గుతుందా? ఎంత విస్తరిస్తుందండి? సొంత బిడ్డల్ని తల్లి చంపుతుందండి. క్రమం అక్రమం అది. అంటే ఇవన్నీ కూడాను ఐక్యతను భంగం చేస్తున్నాయండి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయండి. అంటే ఐక్యతను భంగం చేసి ఉన్నాయి ప్రస్తుతం మనలో. ఒకవేళ సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఈ భావజాలాలు మనలో ఉంటే ఏం చేయాలండి? నెమ్మదిగా తీసేసుకోవాలా, వాటిని ఆజ్యం పోసి పెంచుకోవాలా? ఆ కుల భావజాలం పోషించకూడదండి, ఆజ్యం పోయకూడదండి, వాటిని పెంచకూడదండి. ఇంకా కులం చచ్చిపోవాలండి, ఆ ధన వ్యామోహం చచ్చిపోవాలండి, ఆ ప్రాధాన్యత చచ్చిపోవాలండి. బాప్తిసం నుండి వీటన్నిటిని ఏం చేయాలండి? చంపివేసి యేసుక్రీస్తునందు మేమందరం సహోదరం అనే భావంతో, సహోదరం నుంచి వచ్చిన వారమనే భావంతో, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, నా తల్లి అనే భావంతో ఉండాలి తప్ప వయసులో పెద్దలను తండ్రిగా తల్లిగా భావించాలంటాడు. వయసులో ఒకవేళ యవనస్తుల్ని సహోదరుడిగా సహోదరిగా భావించాలి, పూర్ణ పవిత్రతతో చూడాలి వాళ్ళని. ఇలాంటి భావజాలాలు ఉంటే మనుషుల మధ్య ఐక్యత సాధ్యమే తప్ప ఒకవేళ లోకంలో ఉన్నట్టుగా ఈ భావాలు ఉంటే మాత్రం పక్షపాతం చూపించుకుని కొన్ని రాసుకున్నానండి. ఇవన్నీ చెప్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఐక్యతను భంగం చేసుకునేవి ఉన్నాయి. ఇప్పుడు అవి మనలో ఉంటే వాటిని ఏం చేయాలండి? నెమ్మదిగా తీసేసుకోవాలండి. అప్పుడు ఐక్యత కోరుకునే వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించి ఐక్యతను కాపాడుకునే విషయం శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పుకున్నాం కదండి. అప్పుడు ఐక్యత కాపాడుకునే వాడి యొక్క స్వభావం ఎలా ఉండాలి, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలో కొన్ని మాటలు అక్కడి నుంచి నేను తీసుకొని చెప్తానండి. 4వ పాయింట్గా ఐక్యతను కాపాడుకునేవాడి స్వభావం. కాపాడుకొను వాని స్వభావం. ఐక్యత కొరకు ఏం చేయాలో చెప్తున్నాడు. అంటే ఎలాంటి స్వభావం కలిగిన వాడు ఉండాలి అక్కడ కొన్ని మాటలు చెప్పాడండి. అది నేను ఎఫెసు పత్రికను ఆధారం చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడటానికి ఇష్టపడతాను. ఎఫెసు పత్రిక వెళ్ళిపోదాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము ఐక్యతను కాపాడుకునే విషయంలో
ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలో కొన్ని వచనాలు ఇక్కడ చదువుదామండి, జాగ్రత్తగా కొంచెం చూద్దాం. మొదటిగా 2వ వచనం ఏమన్నాడు? ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో నొకరినొకడు సహించు అన్నాడండి. ఏం చేయాలండి ఐక్యతను కాపాడుకునే వ్యక్తి? ఐక్యతను కాపాడుకునే విషయంలో ఒక వ్యక్తి ఏం చేయాలండి? అతని స్వభావం ఎలా ఉండాలి అంటే, ఒకటి ప్రేమతో ఒకరికొకడు సహించు, ప్రేమతో సహించాలి. సహించుట అనే పదం మన వాడుకలో ఉపయోగిస్తామండి. కొన్ని సందర్భాల్లో తాగుబోతు భర్త బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ భార్యని పిల్లల్ని సంరక్షించకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి విచ్చడిగా బ్రతుకుతున్నప్పుడు కొంతమంది పెద్దలు చెప్తారండి, అమ్మ కొంచెం సహించమ్మా, మార్చుకుంటాలే, తెలుసుకుంటాలే, సహించమ్మా అని అంటారండి. ఏంటంటే సహించడం అంటే ఏంటండి? సహించడం అంటే అమ్మ సహించడం అంటే ఏంటో? ఓర్చుకోవటం, భరించడం, తట్టుకోవడం, తాలిమి చూపటం, తాలిమి వహించడం, అంటే ఇవన్నీ కూడాను సహించడానికి పర్యాయ పదాలండి. సహించడం అనే మాట కంటే ఎడిషనల్గా ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే ప్రేమతో నొకరినొకడు సహించు. అంటే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, ఎవరైనా ఒకరి విషయంలో పొరపాటు చేసినప్పుడు, ఏదో నష్టం చేసినప్పుడు ప్రేమ ఉంటే ఏం చేస్తాడంటండి? సహిస్తాడండి, ఓర్చుకుంటాడండి. ప్రేమ లేకపోతే ఏం చేస్తాడండి? తిరగబడతాడండి. ప్రేమ ఉంటేనే ఓర్చుకుంటాం. ఏదన్నా మనకు నష్టం చేసినప్పుడు, ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు, ఏదైనా బాధ పెట్టినప్పుడు ప్రేమ ఉంటే సహిస్తారండి. ప్రేమ లేకపోతే సహించరండి. ఇప్పుడు బిడ్డలు చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తుంటారండి. వయసు వచ్చిన తర్వాత అలా చేయొద్దమ్మా చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తారండి. చెప్తున్న ప్రతిసారి కూడాను నా తెలుసులే అంటారండి వ్యతిరేకంగా. అప్పుడు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎప్పుడైనా నొచ్చుకుంటారా? ఇంకా ఓర్పుతో ఏం చేస్తారండి? ఇప్పుడేం తెలుసుకుంటారు, ఇకనైనా తెలుసుకుంటారు చాలా ఓర్పుతో చెప్తారండి. వాస్తవానికి ఆయనకి అధికారం ఉంది, ఆవిడకి అధికారం ఉంది, కొట్టే అధికారం ఉంది, దండించే అధికారం ఉంది, భోజనం పెట్టుకుని ఇంట్లోంచి గెంటేసే అధికారం ఉంది. కానీ మార్చుకుంటాడులే నా కొడుకు, మార్చుకుంటుందిలే నా కూతురు అని ఏం చేస్తాండి? సహించి వాళ్ళకి ఏది కొదువు చేయదండి ఆ తల్లి, ఏది కొదువు చేయడండి ఆ తండ్రి. అది అక్కడే ఉంచండి అమ్మ. నేను తల్లుల దగ్గరకు వస్తాను, చిన్న మాట చెప్తాను. వయసు వచ్చిన కొడుకు ఇంచుమించుగా 25, 27 సంవత్సరాలు వచ్చిన కొడుకున్నాడు. ఆ కొడుకు బాధ కలిగిన వాడైతే ఏం చేయాలండి? తల్లులు చెప్పండి మీరే. 27, 25, 27 సంవత్సరాలు వచ్చినాయి ఒక కొడుక్కి. బాధ కలిగినటువంటి కొడుకు అయితే ఏం చేయాలండి? వృద్ధాప్యంలో వచ్చినటువంటి తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకాలా? బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి తండ్రి యొక్క అవసరంలో, తల్లి యొక్క అవసరంలో పాలువాడవ్వాలా? అమ్మా, బాధ కలిగిన కొడుకు అయితే ఏం చేస్తాడండి? కష్టపడి మంచి పని చేస్తాడండి. సంపాదించి అమ్మ నాన్న ఇది ఒక సంపాదించనే కూరకోడు అన్నని కోడు అని అంటాడండి. బాధ్యతారహితమైన కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడు వెళ్తాడో తెలియదండి, ఎప్పుడు వస్తాడో తెలియదండి. 10ంటికి 11ంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ తల్లి అలా కనిపెట్టిద్దండి. పోనీ ఏదైనా పని మీద వెళ్తాడంటే పని కూడా కాదండి, రోడ్డు మీద తిరుగుతాడండి. బాధ్యరాతిగా తిరుగుతున్నటువంటి ఆ కొడుకు విషయంలో ఆ తల్లి ఎదురు చూస్తూ ఉండిద్దండి. నా కొడుకు వస్తాడు భోజనం పెడతాడు. తల్లికున్న పిచ్చి చూడండి ఎంత ప్రేమ ఉండిద్దో. పని చేయడండి, భోజనం చేయడానికి పాత్రుడండి. అసలు పని చేయనివాడు బైబిల్ ప్రకారంగా పని చేయని వాడు భోజనం చేయకూడదు అంటండి. కానీ పని చేయని వాడికి ఎక్కువ కోరికలు ఉంటాయండి. పప్పు చారు అయితే నాకు ఆమ్లెట్ అయితేనే నేను తింటాను, లేకపోతే నేను తిన్నాను, తీసే ఎప్పుడు కొడతాను రోకల పంట కూడా చంపుతాను అంటాడండి. పని చేయకుండా 11ంటికి 12ంటికి వచ్చే ఆ బిడ్డ ఎప్పుడు అన్నం తింటాడు, ఎప్పుడు పస్తు పండుకుంటాడు అనే బాధతో అలా కనిపెట్టి లేచి 11ంటికి 12ంటికి అన్నం పెట్టినటువంటి ఆ తల్లి గుడ్డు ఆమ్లెట్ వేయలేదని ఆ టైంలో కొట్టుకు పంపించి ఆమ్లెట్ తెప్పించి చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి.
నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అంత చేస్తే నా కొడుకు మీద తల్లికి ఏనాడు కూడా కోపం రాదండి. నా కొడుకు అనిద్దండి, నా కొడుకు అని ఆ కొడుకు విషయంలో మురుచుకునిద్దండి. అంటే తల్లికేమో అంత బిడ్డల మీద అంత మమకారం అండి. అంటే ఎన్ని చేస్తున్నా తల్లి ఏం చేస్తాడండి, తండ్రి ఏం చేస్తాడండి, సహిస్తాడండి. ఇప్పుడు అది అలుసుగా తీసుకొని అలాగనే కొనసాగితే అతను వ్యక్తిత్వం ఏమైపోయిద్దండి, పాడైపోయిద్దండి. భవిష్యత్తులో ఎవరికి ప్రయోజకుడు బ్రతకడండి అతను కానీ ఆవిడ కానీ ఎవరికి ప్రయోజకుడు బ్రతకడండి. ఇక్కడ ప్రేమ ఉంటే దేన్నైనా సహిస్తామండి. ప్రేమ లేకపోతే ఒక చిన్న మాట అన్నా కూడా సహించమండి. ఒక స్వార్థికుడు ఉన్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, ఉదాహరణకి మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి లేటుగా వస్తున్నప్పుడు ఏం చేస్తామండి, పెందరకాట రావాలరా, ఇప్పుడు దాకా ఏటేవరా, నీకు అసలు భయం ఉండట్లేదని కొన్ని సందర్భాలు తల్లిదండ్రులు మందలిస్తారండి, దండిస్తారండి, కోపాడతారండి. అదే స్వార్థికుడు సంఘంలో ఆలస్యంగా వస్తున్నటువంటి సభ్యుల్ని, బ్రదరు ఆలస్యంగా రాకూడదండి, సిస్టర్ గారిని ఆలస్యంగా రాకూడదండి, మనం దేవుని మర్యాదను పాటించాలండి, దేవుని సన్నిధికి మనం సిద్ధ మనసు కలిగిన హృదయాలతో ముందుగా వెళ్ళాలండి అని ఎప్పుడన్నా ఒక సందర్భంలో కోపంతో మాట్లాడితే ఎలా స్వీకరిస్తామండి? నేనే కనపడ్డానా నీకు, వాళ్ళు రావట్లేదా, వీళ్ళు రావట్లేదా, ఈ ఒక్కసారి కదా నేను వచ్చింది, వీళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారని ఏం చేస్తామండి? అమ్మ నాన్న తిడితేనేమో అది మనకి ఇష్టం కాబట్టి సహిస్తామండి. స్వార్థికుడు అంటే ఇష్టం ఉండదు కదా మనకి, ఆయన ఏమనకూడదు, మనల్ని ప్రార్థన మానేసిన ఏమనకూడదు, ప్రార్థనకి ఆలస్యంగా వచ్చిన ఏమనకూడదు, బజార్లో అన్యులతో లేనిపోని వ్యర్థమైన కార్యక్రమాల్లో పాల్గొన్నా సరే మనం ఆ స్వార్థికుడు ఏమన్నా సరే అది మనకు నచ్చదండి. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకున్న విధంగా మలచడానికి కుటుంబాన్ని, కోరికల్ని, చాలా ఇష్టాలను త్యాగం చేసి పనిచేస్తున్న స్వార్థికుడు అంటే చాలా లోకు కదండి, మనకి చాలా లోకు అండి. స్వార్థికుడు ప్రయాస ఎవరికి తెలియదండి, ఒక స్వార్థికే తెలుసండి. కుటుంబం కంటే కూడా ఎక్కువ ఎవరి గురించి ఆలోచన చేస్తాడు స్వార్థికుడు. తన భార్య కంటే, బిడ్డల కంటే, తన ఆరోగ్యం కంటే, తన అవసరం కంటే ఎవరి గురించి ఆలోచిస్తాడండి స్వార్థికుడు? సంఘం గురించి ఆలోచన చేస్తాడండి. మీరు ఒకవేళ మీ కుటుంబం గురించి ఆలోచించుకుంటారేమో, కుటుంబంలో ఉన్న 4-5 గురించి ఆలోచించుకుంటారేమో. స్వార్థికుడు ఒకటి గురించి కాదండి ఆలోచించేది, నలుగురి గురించి కాదు ఆలోచించేది. సంఘంలో 40 మంది గురించి ఆలోచన చేస్తారండి. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంట, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంట, ఆ భార్య మాట వినట్లేదంట ఆయన మాట, లేకపోతే భర్త తాగొచ్చి కొడతాడంట, పిల్లల మాట వినట్లేదంట. ఇవన్నీ మనసులో పెట్టుకొని పడుకున్నప్పుడు నిద్రపడదండి. అలాగ ఆలోచిస్తూ కన్నీరు గాడుచుకుంటూ ఉంటాడండి స్వార్థికుడు. స్వార్థికుడు ఒక మాట అంటే తట్టుకోలేమండి మనం. మనకి ఇష్టమైన వ్యక్తులు మాత్రం ఏదన్నా అన్నా సరే మనం సహిస్తాం. కానీ స్వార్థికుడు నీ ఆత్మీయ మేలు కొరకు నువ్వు క్రమశిక్షణ మార్గం తప్పిపోతున్నప్పుడు క్రమంలో పెట్టడానికి ఒక మాట అంటే మాత్రం మనం ఏం చేయమండి? సహించమండి. నన్ను ఎందుకు అనాలి, నేనే లోకం ఆయనకి అని మనం ఏం చేస్తామండి? తిరుగుబాటు చేస్తామండి. అంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో మనకు ఉపయోగపడే సూత్రాలు ఏంటంటే, ఐక్యతను కోరుకునే వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉండాలంటే, ప్రేమతో ఏం చేయాలండి? సహించాలండి. నా సహోదరుడు నా మేలు కొరకే చెప్పాడు అని ఏం చేయాలండి? సహించాలండి. సహించుకుని తిరుగుబాటు చేస్తే, తిరగబడితే ఐక్యత ఉండిద్దా? చాలా కుటుంబాల్లో సంబంధాలు కాస్త కోస్తో ఇప్పుడు నిలబడ్డాయి అంటే కారణం ఏంటంటే, భార్య భర్తను సహిస్తుంది కాబట్టే కుటుంబం ఉందండి. లేకపోతే ఏమైపోయిద్దండి? తాగుబోతు భర్త విషయంలో నాకు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. ఇలాంటి సంగతులు ఆవిడ ఎంతో సహిస్తుంది కాబట్టే ఇప్పటికీ తన బిడ్డల్ని భర్త పోషించకపోయినా, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోయినా ఆవిడ పనికి వెళ్ళి రూప పోగేసి పిల్లల యొక్క అవసరం తీరుస్తూ అప్పులు కట్టుకుంటూ కుటుంబాన్ని కొనసాగిస్తుందండి. బజార్లో తిరుగుతుంటాడండి. భార్య సహిస్తుంది కాబట్టే కుటుంబంలో ఉందండి. కొన్ని కుటుంబాల్లో భార్య ఆధిపత్యం కోరుకొని భర్త నోరు మూయించిన ప్రయత్నం చేస్తాయండి. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి సమాజంలో. ఆ భర్త సహిస్తున్నాడు కాబట్టి భార్యతో ఏం చేస్తున్నాడండి? కాపురం చేస్తున్నాడండి. సహించబోతే బయటికి గెంటేస్తే
ఏమైపోద్దండి? కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిద్దండి. అంటే ఐక్యతకి సహనం అనేది చాలా చాలా విలువైందండి. ఐక్యత కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంటే నేను చేయవలసింది ఏంటంటే ప్రేమతో ఏం చేయాలండి? సహించాలండి. మన మనసును గాయపరిచిన వారి వల్ల కూడా పగ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటమే సహించడం అండి. అంటే చాలా మాటలు మనల్ని వ్యర్థంగా మాట్లాడతారు, అలాంటోడు ఇలాంటోడని. అలాంటి వ్యక్తులతో కూడా వాళ్ళ మీద ఎటువంటి అక్కసు లేకుండా, వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకత లేకుండా వాళ్ళతో ప్రేమగా వ్యవహరించడం సహనం అంటే. నాలో మీలో ఒకవేళ ఈ గుణం ఉంటే కొద్దిగా మార్చుకుందామండి. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనందరినీ ఎవరో ఒకరు నిందిస్తారండి, ఏదో సందర్భం నింద వేస్తారండి. అది చేయలే, మనం ఆ తప్పు చేయలే, మనల్ని కాని మాట అంటున్నారు, మనకేమనిపించిద్ది అండి? బాధేసిద్ది. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామండి? నన్ను తప్పు చేయకపోతే నేను పడలేనండి, నేను చేస్తానని నేను పడతాను, చేయకుండా మాత్రం మీరు అనొద్దు అని ఏం చేస్తామండి? మనం కొంచెం రియాక్ట్ అవుతాం లేదా? చేస్తే అన్నప్పుడు సహించినది గొప్ప. నా మీద ఏదో నేరం మోపారండి, నేను తప్పు చేయలే, నేనేమంటాను? ఎలాగ ప్రతిఘటిస్తానంటే నేను చేయలేదండి, నేను చేస్తానండి, నేను పడతాను, చేయకుండా మీరు ఎందుకు అనాలి అని ఏం చేస్తానండి? కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతానండి. అంటే చాలామందిలో ఆ వైఖరి ఉండిద్దండి, కొంతమందిలో ఉండదేమో. నాలో ఆ వైఖరి ఉండిద్దండి. ఇప్పుడు చేసినప్పుడు ఎవరన్నా మనల్ని నింద వేస్తే అలాంటోడు ఇలాంటోడు అంటే అది చేసాడు ఇది చేసాడు అంటే సహిస్తే గొప్ప ఏముంది దాంట్లో? అవునా కాదండి? అది చేయలే, నేను అలాంటోడిని కాదు, కానీ నా మీద నింద మోపారు, కాని మాట అన్నారు, నన్ను సహిస్తే అది దేవుని దృష్టిలో గొప్ప హితం అండి. అందుకేనేమో పేతురు అంటాడు, అన్యాయంగా శ్రమ పొందటం ఉంది, న్యాయంగా శ్రమ పొందటం ఉందండి. దేవుని దృష్టిలో ఏది హితమండి? ఏది గొప్ప అండి? అన్యాయంగా శ్రమ పొందటం, తప్పు చేయకుండా శ్రమ పొందటం, అది యేసు పొందాడు, యోసేపు పొందాడు, విశ్వాసులు అందరూ పొందినటువంటి శ్రమ. అంటే కొన్ని బాప్తిసం పొందిన తర్వాత కూడా మన పూర్వ భావజాలాలు కొన్ని మనలో అలాగన ఇవుడు కట్టుకుపోయినాయండి, గూడు కట్టుకుపోయినాయండి. అవి మనం అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాయంటే అలాంటి భావాలతోనే మనం ప్రతిఘటించే విధంగా చేస్తాయండి. అంటే నేను బాప్తిసం పొందాను కాబట్టి ఇప్పుడు సహించుకుంటున్నాను, నేను పూర్వం అయితేనా నా పరిస్థితి ఎలా ఉండేదని అంటామండి, గొప్పగా చెప్తామండి. మనలో ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉన్న మార్చుకోవాలండి. నేను ఇప్పుడు బాప్తిసం పొందాను కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను, పూర్వం అయితేనా నా తడాకేంటో చూపించేవాడిని అంటానండి. అదేదో ఘనకార్యంలా చెప్తామండి పూర్వం జీవితాన్ని, అది ఘనంగా చెప్తామండి. ఘనంగా చెప్పవలసిందే, సిగ్గుపడవలసిన విషయం అది పూర్వ జీవితాన్ని విషయంలో. పౌలు అంటాడు సిగ్గుపడవలసిన విషయాలు అంటండి పూర్వం జీవితం. కాబట్టి నేను చెప్పాలనుకున్న చిన్న మాట ఏంటంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో ప్రేమతో సహించాలని చెప్తున్నాడు అండి. ఒకవేళ కాపాడుకునే మనసు నాకుంటే నా స్వభావంలో ఏముండాలంటే, ఏం అలవరుచుకోవాలంటే సహించడం. ఆ సహనం అనేది దేంతో కూడా ఏందో ఉండాలంటే ప్రేమ ఎవరి స్వభావం అండి? దేవుడు ప్రేమస్వరూపం అండి. యేసు ప్రేమస్వరూపం కలిగిన వాడండి. ఇప్పుడు ఈ సహనం దేవుని దగ్గర నుంచి నాకు నేర్పాడు. నేను ఎన్నిసార్లు దేవునికి తిరుగుబాటు చేసినా, దేవుని మీద వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేసినా సహించి 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 మార్చుకుంటాడని ఈ రోజు వరకు దేవుడు నన్ను నా విషయంలో కనిపెడుతున్నాడు, సహనం వహిస్తున్నాడండి. ప్రేమ ఉంది కాబట్టి నా పట్ల దేవుడు ఏం చూపిస్తున్నాడండి? సహనాన్ని కలిగి ఉంటున్నాడండి. నాతో కలిసి ఉండాలని దేవుడు నన్ను సహిస్తున్నాడండి. దేవుడు సహిస్తున్నాడు కదండి, నేను మితిమీద పోకడపోతే మాత్రం ఒక రోజున ఏం చేస్తాడండి? ఆయన ఉగ్రతను చూపిస్తాడండి. దేవుడు స్వభావం కలిగి ఆ సహించాలనేది ఒక పాఠంగా మనం ఒక పాయింట్ నేర్చుకుందాం. ఇంకో విషయం చూద్దాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, ఒక నిమిషం ఆగుదాం, ప్రేమతో సహించాలి. ఇంకో విషయం, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. అంటే మనం ఐక్యతను కాపాడుకునే విషయంలో ఒకటి శ్రద్ధ చూపించాలనుకున్నప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే ప్రేమతో ఒకరికొకరు సహించుకోవాలి. ప్రేమ ఉంటే సహనం ఉండిద్ది, ప్రేమ లేకపోతే సహించలేమండి. ప్రేమ లేకపోతే వెంటనే కోపడతామండి.
రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అన్నాడండి. అంటే ఇక్కడ నేను కొద్దిగా ఆగుతానండి, ఎందుకంటే మనం అందరం పిలువబడిన వారమే. పిలువబడ్డాం లేదండి మనం? నేను పిలువబడలేదన్న వాళ్ళు ఇక్కడ ఎవరన్నా అన్నారా? ఒకవేళ మనం అందరం పిలువబడిన వారమే. అంటే సంఘంలోకి వచ్చిన వారందరూ ఎవరండి? సంఘం అనే మాటకి అర్థమే పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండటకు పిలువబడినవారు. అంటే ఇప్పుడు ఈ పిలువబడిన వారందరూ సంఘం అయితే, ఈ సంఘంలోకి వచ్చిన వారి యొక్క నడక పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలంటే అండి, నడుచుకోవాలి అన్నాడండి. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:14 ప్రకారంగా మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు మా సువార్త వలన మిమ్మల్ని పిలిచిన అన్నాడండి. అంటే దేవుడు మనుషులు పిలుస్తున్నాడా? పిలుస్తున్నాడండి. ఎలా పిలుస్తున్నాడు? సమూయేలు అని ముమ్మారు దర్శనంలో పిలిచినట్టుగా కాదండి ఇప్పుడు పిలుస్తుంది. ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు దేవుడు మనల్ని అంటే, సువార్త ద్వారా పిలుస్తున్నాడండి. ఇప్పుడు ఒకవేళ ఒక సువార్తుడు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఇప్పుడు అది ఎవరు పిలుపండి? ఇప్పుడు జోసఫ్ గారు మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నాడండి. ఇప్పుడు ఆ సువార్తను మీరు అంగీకరించారనుకోండి, ఎవరి మాటలు అంగీకరించారండి? అమ్మ, దేవుడి మాటలు మీరు అంగీకరించారండి. దేవుడు పిలుపులో మీరేమవుతారండి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చెప్పినట్టుగా పరలోక సంబంధ పిలుపులో పాలువారన్నాడండి. అంటే ఒకవేళ ఆ మాటలు విని ఆ మాటలకు విధేయ చూపించి రక్షించబడితే పరలోక సంబంధమైన పిలుపులో ఏమయ్యారు? మీరు పాలువారారు. అంటే పరలోకం వెళ్ళే మార్గంలోకి మీరు ఏమయ్యారు? వచ్చారు. ఒకవేళ ఆ సువార్త విని కూడా ఆ సువార్తల మీద సెటరిక్గా మాట్లాడి వేళాకోళం చేసేసి పంపించారనుకోండి, అప్పుడు దేవుని సువార్తకు మీరు లోబడ్డారా? ఇప్పుడు మనుషులకు అర్థం కావాల్సినటువంటి చిన్న సూత్రం ఏంటంటే, దేవుడు మనల్ని సువార్త ద్వారా పిలుస్తున్నాడు అన్నప్పుడు ప్రత్యక్షంగా ఆకాశం నుంచి ఒక స్వరమే రాదండి, వచ్చిద్దండి. అలాగా సువార్త ద్వారా పిలవటం అంటే దేవుడు తన సందేశాన్ని ఒక రాయబారి ద్వారా పంపిస్తాడండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం అనేది చెప్తాడు, మేము దేవుడికి లేకపోతే క్రీస్తుకు రాయబారులు మేము ఉన్నామన్నాడండి. ఒక రాయబారిగా సువార్తలు మన దగ్గరికి వచ్చి దేవుని యొక్క వర్తమానం చెప్తున్నప్పుడు దేవుని మాటగా తెస్తే ఆ మాటకు మనం ఏం చూపించాలండి? విధేయత చూపించాలండి. ఆ విధేయత చూపించడం అనేది, విధేయత ఏమో మనిషిని రక్షణలోకి నడిపించింది, అవిధేయత ఏమో మనిషిని ఎక్కడ నడిపించింది అంటే నాశనానికి నడిపించిద్దండి. సువార్తకు మనుషులు ఇష్టపడి లోబడాలండి, ఇష్టపూర్వకంగా లోబడాలి, బలవంతంగా కాదండి. ఒక 4 మాటలు చెప్తాను ఇక్కడ పిలువబడిన ఉద్దేశం అండి. ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని? సహోదరులారా, మనం లోకంలో ఉన్నాం. ఒకప్పుడు మనలందరూ దేవుడు లోకంలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తుని పిలుచుకున్నాడు కదా. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? ఈ పిలుపు ఏంటంటే సువార్త. ఎందుకు పిలుచుకున్నాడండి? లోకంలో ఉన్నటువంటి నన్ను క్రీస్తులోకి ఎందుకు పిలుచుకున్నాడండి? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము మీరు 2వ వచనం ప్రకారంగా చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారు అన్నాడండి. అంటే ఎందుకు పిలుచుకున్నాడండి? ఆ వచనం ప్రకారంగా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి పిలుచుకున్నాడండి. పరిశుద్ధంగా బ్రతికినప్పుడు మనుషుల మధ్య ఈ భావజాలాలు ఉండవండి, పాప భావజాలాలు ఉండవండి పరిశుద్ధంగా బ్రతికేవాడికి. సారీ, నన్ను దేవుడు లోకంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న నన్ను సువార్త ద్వారా పిలుచుకున్నాడు. నన్ను పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ కలిగి బ్రతకడానికి పిలుచుకున్నాడు. పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తి యొక్క ఆలోచన విధానం అంతా ఆత్మీయ బ్రతుకుతూ ఇతరుల ఆత్మీయ బ్రతకడానికి కొంచెం ప్రోత్సహించేవాడు ఉంటాడు తప్ప తన స్వార్థం తాను ఆలోచించడండి. వాడు పరిశుద్ధుడు కాదని స్వార్థపూరితంగా జీవించేవాడు. అంటే ఎప్పుడెప్పుడు పరిశుద్ధం బ్రతకాలండి మనిషి? ఆదివారం ప్రార్థన జరిగే 2 గంటల పరిశుద్ధం బ్రతికి చాలు కదండి, అంతేనా? అంటే మనం దేనికి అలవాటు పడిపోయామంటే, పరిశుద్ధత అంటే ప్రత్యేకం ఉండటం అండి, పాపం లేనికుండా ఉండటం. అది చాలాసార్లు సహోదరు చెప్పుంటారు మీకు. అంటే మనం సీరియస్గా పరిశుద్ధంగా బ్రతకటం గురించి ఎక్కడ ఆలోచన చేస్తామంటే, ఆదివారం ఆ 2 గంటల ఆరాధనలో ఆలోచన చేస్తామండి. మిగిలిన 6 రోజులు అసలు పరిశుద్ధ జీవితానికి మనకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటామండి. మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన సహవాసం కానీ, మన క్రియలు కానీ పరిశుద్ధత తగినట్టుగా ఉండవండి. అంటే మనం దేవుడు 100కు 100% పరిశుద్ధుడు, ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడే. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినటువంటి కారణం కూడా మనం పరిశుద్ధంగా బ్రతకటానికండి. అంటే పిలుపు యొక్క ఉద్దేశం అదండి.
ఇప్పుడు కొరింథీ పత్రిక 1:9 ప్రకారంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి అమ్మా? అది 1వ అధ్యాయం 2వ వచనం. నమ్మదగిన దేవుడు ఎవరి సహవాసం పిలుచుకున్నాడండి? తన కుమారుడిని క్రీస్తు యొక్క సహవాసం పిలుచుకున్నాడండి. అంటే పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే, లోకంలో మనము దుష్టునితోనూ లోక సంబంధమైనటువంటి సహవాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడి కుమారులుగా బ్రతికే అవకాశం లేదు. కాబట్టి దేవుడు తన కుమారుడిని క్రీస్తు యొక్క సహవాసాన్ని పిలుచుకున్నాడండి. బాప్తిసం ముందు నేను ఎవరితో సహవాసం చేస్తాను? ఇప్పుడు నా సహవాసం ఎవరితో ఉంటుంది? ఎప్పుడు కూడాను సహవాస దోషం చాలా ప్రమాదం అండి. ఇశ్రాయేలు పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటండి? హెబ్రీ పత్రిక మీరు 4వ అధ్యాయం చదివితే సహవాస దోషం అండి. విని వారితో, విశ్వాసం కలిగిన వారితో సాంగత్యం చేయలేదండి. వాళ్ళు అవిశ్వాసులతో కలిసిపోయారండి. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం నమ్మారు తప్ప విశ్వాసం కలిగినటువంటి కాలేబు యెహోషువ చెప్పిన సమాచారాన్ని ఏం చేయలేకపోయారండి, నమ్మలేదండి. నమ్మని వారికి ఏమైపోయిందండి? అది వాళ్ళకి శాపం అయిపోయింది. అరణ్యంలో వారి శవాలు ఏమైపోయినాయండి? 40 సంవత్సరాలు శవాలు రాలిపోయినాయండి. విశ్వాసులైన కాలేబు యెహోషువ తప్ప ఎవడు కూడా పాలు తేనె దేశంలో, ప్రపంచ దేశంలో ఏం చేయలేకపోయారండి, ప్రవేశించలేకపోయారండి. మనం సహవాసం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి. నేను ఆత్మ సంబంధంగా బ్రతకటానికి దేవుడు యేసుప్రభుతో సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. నా తండ్రితో సహవాసం ఉంది, నా పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ఆత్మ సంస్కృతులు పాటించి మనుషులతో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి చెందిద్దండి. అంటే పిలుపు యొక్క ఉద్దేశం అదండి. వాస్తవానికి పిలుపు తగినట్టుగా మనం నడుచుకోవట్లేదు కాబట్టి సంఘ వాతావరణాలు అనైక్యత కలిగి ఉంటున్నారండి. క్రీస్తు యొక్క సహవాసం చేస్తూ మనం ఎవరి మనస్తత్వం కలిగి ఉండాలి? పిలిపి పత్రికలు చెప్తాడండి. మనం అందరూ ఎవరి మనస్తత్వం కలిగి ఉండాలండి? క్రీస్తును కలిగిన మనసుని మీరును కలిగి ఉండి అంటాడండి. ఎందుకు ఈ సహవాసం ఏర్పాటు చేశాడు దేవుడు యేసుప్రభుతో అంటే, మన మనసులో యేసుప్రభులాగా మనసులాగా తయారవ్వటానికండి. ఈ యేసుప్రభు యొక్క మనస్తత్వం కలిగిన మనుషులందరూ కలిసి ఒక చోట కూడుకునేదే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అండి. అంటే దేవుడు మనల్ని పిలిచినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, మనం అందరూ ఒక ఆత్మ మందిరంగా కట్టబడటానికండి. భౌతికమైన మందిరం ఉంది పాత నిబంధనలో, విలువైందే కాదు అది. ఆ పదాన్ని మందిరం అనే మాట ఉపయోగించినప్పుడల్లా సొలొమోను ఒక ప్రార్థనలో ఒక మాట అంటాడండి, నీ నామఘనత కొరకు, నీ నామఘనత కొరకు అనే పదం ఉపయోగించాడండి. అంటే యెరూషలేము దేవాలయము ఎవరి నామఘనత కొరకు కట్టబడిందండి? సహోదరులారా, ఎవరి నామఘనత కొరకు కట్టబడిందండి యెరూషలేము దేవాలయం? పరిశుద్ధులైన దేవుడైన యెహోవా నామఘనత కట్టబడిందండి. అక్కడ దేవుడి యొక్క నివాసస్థలంగా ఏర్పాటు చేసుకున్నాడండి. భౌతికమైన కట్టడమే అది వాస్తవానికి. ఆ భౌతికమైన కట్టడం ఒకప్పుడు ఘనత తెచ్చింది దేవునికి. ఎప్పటి వరకు ఉంది కట్టడం అంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించినంతకాలం దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మీరారో, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ క్రియలు ఉన్నాయో, దేవుడు ఏం చేశాడండి? ఆ స్థలాన్ని కొట్టివేశాడండి. ఎందుకంటే దేవుడు సన్నిధి ఎప్పుడు కూడా ఎలా ఉండాలో కోరుకుంటాడంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉండే చోటు కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలండి. ఈ పరిశుద్ధంగా ఉండే విషయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం నిక్కచ్చిగా పాటిస్తూ దేవుని యొక్క సేవ విధానం అక్కడ జరగాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మానికి వ్యతిరేకంగా మనుషులు అక్కడ జీవించడానికి తయారయ్యారో, దేవుడు ఏం చేశాడు? ఆ స్థలాన్ని కొట్టివేశాడు, అన్యులకి చెరగబట్టించాడు. ఆ దేవాలయాన్ని కూడా ఏం చేశాడండి? ధ్వంసం చేయడానికి దేవుడు అనుమతించాడండి. దేవుడు దానికన్నా శ్రేష్టమైనటువంటి మందిరాన్ని కట్టాడండి యేసుప్రభు ద్వారా. ఏంటంటే ఆ మందిరం యేసుప్రభు చేత కట్టబడినటువంటి ఆలయం ఏంటండి? హస్తకృతమైన ఆలయం ఒకటి ఉందండి, అదే సంఘం. సంఘం దేవుని యొక్క మందిరం అండి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడండి? మీరు దేవుని ఆలయం ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా అంటాడండి. అంటే ఎవరు దేవుని యొక్క ఆలయము? ఈ భౌతికమైనటువంటి కట్టడమా దేవుని యొక్క ఆలయం అంటే కాదండి. ఈ భౌతికమైనటువంటి ఈ కట్టడంలో నివసించే మనం, కూడి ఉన్న మనలో దేవుడు నివసించాలని కోరుతున్నాడండి. ఇప్పుడు దేవుడిని, జీవం గల దేవుడు నివాసస్థలంగా ఉండాలి అంటే పాత నిబంధనలో ఆలయం ఎంత నిష్ఠగా ఉండాలండి. అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు ఎలా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలండి. ఆ యాజక ధర్మం జరిగించే యాజకులు దేవుని యొక్క ధర్మానికి అనుకూలంగా దేవుని యొక్క సేవ జరిగించాలండి. దానికి ఒకవేళ ఎక్కడైనా మితిమీరిన పోకడపోయారా, ఎవరినైనా దేవుడు ఏం చేయలేదండి, ఉపేక్షించలేదండి. నాదాబ్ అబీయులు ఏమైపోయారండి? ఉప్నీ ఫినెహాసులు ఏమైపోయారండి? రాలిపోయారండి దేవుని సన్నిధిలో దేవుని సేవ జరిగించడానికి వచ్చిన వాళ్ళు కూడా. అంటే నేను చెప్పాలనుకున్న చిన్న సూత్రం ఏంటంటే, ఇప్పుడు దేవుడు భౌతికమైన కట్టడంలో నివసించట్లా,
దేవుడు ఆత్మ సంబంధమైన మందిరంలో అంటే మనలో నివసించాలని కోరుకుంటున్నాడు అండి. ఇప్పుడు మనలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నప్పుడు మనం దేవుడికి నివాసయోగ్యంగా ఉండాలి లేదండి. మనం దేవుడు నివసించే విధంగా మన హృదయాల్ని మన మనసును సిద్ధం చేసుకోవాలి లేదా? అప్పుడు దేవుడు మనలో నివసిస్తా అనుకున్నప్పుడు మన హృదయాల్ని ఎంత పరిశుద్ధత ఉండాలండి, మనం ఎంత నీతిగా బ్రతకాలండి, మన మనసుల్లో కూడా ఏ ఆలోచనలో కూడా పాపాన్ని చోటు ఇవ్వకుండా బ్రతకాలి. ఒకసారి మనం ఆలోచించండి. భౌతికమైన కట్టడంలోనే అపవిత్రమైనటువంటి ఏ కార్యానికి దేవుడు ఇష్టపడిన దేవుడు ఆత్మ మందిరాన్ని దేవుడు మనల్ని ఘనంగా ఇచ్చి మీరు నా మందిరం నేను మీ మధ్య నివసించాలని కోరుకుంటున్నప్పుడు ఒక నివాసస్థలంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మనం ఎలా బ్రతకాలండి? ఆ ఆత్మ మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలండి? మనం పని చేయాలా లేదండి? పని చేయాలండి. అంటే ఒక చిన్న మాట చెప్తానండి. ఏంటంటే ఈ ఆత్మీయ మందిరంలో ఒక్కొక్కరు ఒక సజీవమైన రాయి అన్నప్పుడు ఈ సజీవమైన రాళ్ళు అతుకుపట్టడానికి ఒక భౌతికమైన రాయికి ఏమో సిమెంట్ వేస్తారండి. మనుషుల మధ్య బంధాన్ని బలపరిచేది ఏంటంటే ప్రేమ అండి. ఈ ప్రేమతో ఇక్కడ ఒక్కొక్కరు ప్రేమతో కట్టబడినప్పుడు భవిష్యత్ తరాలకి మనం ఏం చూపించిన వాళ్ళం అవుతామంటే ఒక మంచి మాదిరిని చూపించిన వాళ్ళం అవుతామండి. సంఘంలోకి వచ్చిన తర్వాత మన ఇష్టాన్ని మనం జరిగించుకోవడానికి రాకూడదండి. ఎందుకంటే సంఘం అది ప్రభు విలువెట్టు కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన ఆలయం, మనం ఆయన దాసులు కొనడానికి వచ్చాం. ఇప్పుడు మన ఇష్టం జరిగించుకోవడానికి రాకూడదండి, మనం ప్రభు ఇష్టాన్ని జరిగించుకోవడానికి రావాలండి. ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకు నాకైతే తెలియదు. ఒకవేళ 10 గంటలకు అనుకుంటే మహోన్నతుని దేవుడిని ఆరాధించే విషయంలో ఒక ఆత్మ మందిరంగా కట్టబడాలి లేదండి. ఒక ఆత్మ మందిరంగా ఏవి ముందు రావాలండి? ఈ గోళ్ళు, ఫ్యాన్లు, లైట్లు, ఈ కిటికీలు ఇవి ముందు ఉండాలా? మనం సిద్ధ మనసు కలిగిన హృదయాలతో మనం వచ్చి దేవుడు నివసించడానికి మనం సిద్ధపరచుకోవాలా? నా చిన్న ప్రశ్న ఏంటంటే, నా పిల్లలు నన్ను ఆరాధించడానికి ఇక్కడ 10 గంటలకు వస్తారు అని దేవుడు ఆయన యొక్క సన్నిధిని నిలపడానికి వస్తాడు ఇక్కడికి. అంటే ఇప్పుడు ఎక్కడ నివసించాలని దేవుడు కోరుతున్నాడు అంటే మన హృదయాల్లో దేవుడు నివసించాలని కోరుతూ ఉన్నాడు. ఈ ఫ్యానుల్లో, లైట్లో, కిటికీల్లో, ఈ సీలింగ్లో కాదండి దేవుడు నివసించాలని కోరుకుంటుంది. ఇది భౌతికమైన స్థలం. ఎందుకొరకంటే మనం నివసించడానికి, మనం కూడుకోవడానికి ఎండ, గాలి, వెలుతురు వీటి నుంచి మనకి ఇబ్బంది కలగకుండా సౌకర్యార్థం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లో కాకుండా దేవుడు నివసించడానికి మనలో కాబట్టి మనమే ఆయన నివసించడానికి యోగ్యమైనటువంటి ఆత్మీయ మందిరంగా కట్టబట్టడానికి మనం ఏం రావాలండి? ముందుగా రావాలండి. కొన్ని సందర్భాల్లో నేను ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడూ లేటుగా వచ్చే అలవాటు ఉండిద్దండి కొంతమందికి. ఎప్పుడు అని ఎన్నిసార్లు చెప్పినా సరే లేటుగా వచ్చే అలవాటు ఉండిద్దండి. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా ఆలస్యంగా వస్తాడా? యేసు ప్రభువు ఎప్పుడైనా ఆలస్యంగా వస్తాడా? ఇప్పుడు దేవుడికి లేని మనస్తత్వం, యేసు ప్రభువుకి లేని మనసు మనకెందుకు వచ్చిందండి? ఆలస్యంగా వచ్చే మనసు అంటే దేవుడు నివసించే విధానంగా నేను ఒక ఆత్మీయ మందిరంగా సజీవమైన రాయిగా కట్టబడాలి, సిద్ధ మనసు కలిగిన హృదయాలతో నేను దేవుడిని ఆరాధించడానికి రావాలి, దేవుడు నాలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన అంగీకరించే విధంగా నేను ఇక్కడ యోగ్యమైన ప్రవర్తనతో ఒక సజీవమైన రాయిగా నేను ఈ మందిరంలో ఒక రాయిగా నేను చేర్చబడాలని అవగాహన ఇంకా పట్టలేదండి ఆవిడకి. అందుకు చాలామంది అస్తమానం ఆలస్యంగా వస్తారండి. అంటే ఆలస్యంగా రావటం దేవుడి మర్యాద కాదండి. అంటే పిలుపు యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే పిలిచిన వారి యొక్క గుణాతిశయాలు ఏం చేయాలంటాడండి? ఒక ఆత్మ మందిరంగా కట్టబడుతూ ఆత్మీయ మందిరం క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలండి? పిలిచిన దేవుని యొక్క గుణాతిశయాలు మనం కలిగి జీవిస్తూ ఇతరులకి ప్రకటించాలండి. అప్పుడు ఇంకో విషయాన్ని చెప్పాడండి. ఎఫెసీ పత్రిక వెళ్ళిపోదాం. ఈ పిలుపు తగినట్లుగా నడుచుకుంటూ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ నడుచుకునే విధానంలో ఒక మాట చెప్తున్నాడు అండి. దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవడం వలనని. అంటే ఎలా నడుచుకోవాలంటాడు? పిలుపు తగినట్లుగా నడుచుకునే విధానంలో అంటే దీర్ఘశాంతంతో అన్నాడండి. దీర్ఘ శాంతముతో నడుచుకోవాలి.
ఇద్దరు వ్యక్తుల మధ్య అస్తమానం దెబ్బలాట్లు వస్తున్నాయంటే, కలహాలు ఉన్నాయంటే, సహించే గుణం లేనప్పుడు, శాంతం లేనప్పుడు అస్తమానం దెబ్బలాడుకుంటారండి. ఇప్పుడు శాంతం కలిగిన వ్యక్తులు దెబ్బలాడుకుంటారా? శాంత స్వభావం కలిగిన వ్యక్తులు రోడ్డెక్కుతారా? యేసుప్రభు శాంతమూర్తి అండి. ఎప్పుడు ఆయన అరుపులు బజార్లు వినపడవండి. ఆయన నలిగిన నెల్లు కూడా వెరవడు అంటండి. మకలు ఆడే అవిసనాలు కూడా ఆర్పడంటండి. అంత సున్నిత మనస్తత్వం కలిగిన వాడు అంటే యేసుప్రభు వారు. అంత శాంత స్వభావం కలిగిన వాడండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐక్యతను కాపాడుకోవడం అనే యొక్క స్వభావం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రేమతో సహించాలని చెప్పుకున్నాం. 2 పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని చెప్పుకున్నాం. 3వది శాంతం, దీర్ఘశాంతంతో నడుచుకోవాలండి. శాంతం అనే మాట చెప్పకుండా దానికి ఎడిషనల్గా ఏం చెప్తున్నాడంటే దీర్ఘశాంతం అన్నాడండి. అంటే దీర్ఘశాంతం అంటే శాంతమే గొప్పదే, శాంతమే చాలా ఓర్పు సంబంధించింది. ఇప్పుడు దీర్ఘశాంతం అంటే చాలా ఎక్కువ శాంతం వహించడం అండి, అవునా కాదండి? ఇప్పుడు దీర్ఘశాంతం ఉన్నవాడు కలహాలు ఆడతాడండి, కొట్లాట్లు ఆడతాడా? మనస్పర్ధలు ఉంటాయా? భేదాభిప్రాయాలు ఉంటాయా? మరి దెబ్బలాట్లు ఉన్నాయంటే, మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే నాలో ఏం లేదండి, దీర్ఘశాంతం లేదండి. దీర్ఘశాంతం లేకపోవటాన్ని బట్టే అస్తమానం ఒకరితో మరొకరు ఏం చేసుకుంటున్నారండి, కలహాలు ఆడుకుంటున్నారండి. ఇప్పుడు లోకంలో అయితే మనుషులకి శాంతం ఉండదు. ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభుని పూలు నడుచుకునే విషయంలో కూడా ప్రభు శాంత స్వభావం కలిగిన వాడు కదా. ఆయన నేను ప్రభువుని అంగీకరించి నా సమస్త ప్రవర్తన ఆ యొక్క అధికారం కింద ఒప్పుకొని సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఆ గుణాన్ని అలవర్చుకోలేకపోతే ఐక్యత ఎప్పటికీ సాధ్యం కాదండి. దీర్ఘశాంతం కలిగిన వేడే ఆ శాంత స్వభావంతో ఇతరులతో మనసు కలుపుతాడు, ఇతరులతో సహాయం చేయడానికి ఇష్టపడతాడండి. ఇంకో పదం ఉపయోగించాడు, అది చెప్పి నేను ముగిస్తాను, బ్రేక్ తీసుకుందాం. అక్కడ అన్న మాట ఏంటంటే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో అన్నాడండి. సంపూర్ణ వినయంతోను ఎలా నడుచుకోవాలంటాడంటే 4 సంపూర్ణ వినయంతో. ఐక్యత కోరుకునే వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉండాలంటే సంపూర్ణ వినయం ఉండాలండి. వినయంతో నడుచుకోవాలి. వినయానికి పర్యాయపదం చెప్తారా? వినయానికి వినయము, అణుకువ, నమ్రత, లోబడుట. అంటే వినయం అనే మాట కాకుండా సంపూర్ణ వినయంగా ఉండాలని చెప్తున్నాడు అండి. అంటే మనసులో ఏముండాలంటే అణుకు ఉండాలండి. ఇది ఒక సద్గుణంగా చెప్పండి బైబిల్లో. వినయానికి వ్యతిరేక పదం ఏం చెప్పొచ్చు అండి? వినయానికి గర్వం, అతిశయం, లేకపోతే అహంభావం, హెచ్చించుకోవటం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వినయం ఉంటే కలిసి ఉంటారా, హెచ్చించుకుంటే కలిసి ఉంటారా? వినయ అంటే ఐక్యతను భంగం చేసుకునే ఉన్నాయండి. ఇక్కడ చెప్పుకున్నాం మనం. ఆధిక్యత, ప్రధానత్వం కోరుకున్నాడు ఒకడు సంఘంలో. అప్పుడు ఈ ఆధిక్యత కలిగి ఉన్నవాడు లోబడి తత్వం లేదు, అనుకోలేదు, నమ్రత లేదు. కాబట్టి ఇతరులతో కంపేర్ చేసుకొని తను హెచ్చించుకుంటాడు, అతనితో కలవడండి, అతనితో కలవరండి. అంటే ఇలాంటి మనస్తత్వం మనకి యేసుప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని చెడగొట్టిద్దండి. వాస్తవానికి యేసుప్రభు చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆయన గురించి చాలా సందర్భాలు మనం వింటాం. ఆయన దేవుడి కుమారుడేండి, దేవుడితో సమానుడుగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకోలేదు. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనుషు పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని రిక్తుడిగా ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చినట్టు సందర్భం మనం ఫిలిప్పీ పత్రిక చదువుతాం కదండి. అంటే యేసుప్రభు మనకి ఏం చూపిస్తున్నాడు మాదిరి అంటే, నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడినే, విడిచిపెడితే ఆ భాగ్యం నాకు రాదు అనుకోకుండా మీ నిమిత్తం ఏం చేశానంటే తగ్గించుకొని వచ్చాను. ఇప్పుడు మన రాజు వినయం కలిగిన వాడు. ఇప్పుడు ఆ వినయం కలిగినటువంటి వ్యక్తి యొక్క పరిపాలన కింద ఉన్నప్పుడు మనం కూడా ఏం చూపించాలండి? సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలండి. వినయం ఉంటే ఏకత్వం ఉండిద్దండి. వినయానికి వ్యతిరేక పదం గర్వం కానీ అతిశయం కానీ మనలో శత్రుత్వాన్ని పెంచిద్దండి. కాబట్టి నా చిన్న మనవి ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక ఒక మాట చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక మీకు 2 నిమిషాలు ఉంది మన టైము. దేవుడు ఎవరి పట్ల కృప చూపిస్తాడంటాడండి యాకోబు పత్రికలో? గర్విష్ఠులుగా, వినయం కలిగిన వాడిక? ఎవరిని హెచ్చిస్తాడండి దేవుడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి.
ఆ, ఆ. దేవుడు అహంకారులను ఎదిరించి, అంటే వినయానికి వ్యతిరేక పదం అహంకారం అండి, అతిశయం, ఉప్పొంగే తత్వం. దేవుడేమో అహంకారాన్ని ఎదిరించి దీనులకి ఏం చూపిస్తాడంటే అండి, కృప చూపిస్తాడండి. రోమపత్రిక 12 అధ్యాయం 3 వచనంలో కూడా చెప్తుంది ఏంటంటే, నీతి ముందుకు తీర్చబడినవాడు సంఘంలో ఎలా ఉండాలో చెప్తూ తను తాను హెచ్చించుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు అంటాడండి. అంటే ఎక్కువ ఎక్కడ వస్తాయండి సంఘంలో సమస్యలు? సంఘంలో ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయండి? ఎంచుకున్న దానికంటే అధికంగా ఎంచుకోవటం వల్లే సమస్యలు వస్తాయండి. ఇప్పుడు నాకు పాటలు పాడటం రాదండి, పాటలు పాడటం రాదు. ఇప్పుడు పాటలు పాడటం రాదు నాకు. అలాగొచ్చండి నాకు పాటలు పాడటానికి అవకాశం ఇవ్వలేదని. ఇప్పుడు పాటలు పాడమని ఎవరైనా మొహాటానికి ఇచ్చినా ఇక్కడ అరిసే విధంగా పాడే అనుకోండి, కూర్చున్న వాళ్ళు కూడా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయిద్దండి, బుర్రంతా పాడైపోయింది, ఏం పాట నేను పాడిందని మనసంతా వికారం చేసుకుని వెళ్ళిపోతానండి. అంటే నాకు వాక్యం బోధించడం రాదు, నాకు వాక్యం బోధించడానికి నాకు అవకాశం లేదని అలగొచ్చండి. అంటే అక్కడ మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. సామర్థ్యం లేదు నేను చేస్తానని మనం ఏం చేయకూడదండి. అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ రాకూడదండి. అది రోమపత్రిక 12 అధ్యాయంలో ఒకడు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా నా స్థాయి ఏంటో, నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసిన తర్వాత నేను చేయగలిగిందే చేస్తాను చెప్పాలి తప్ప, చేయలేని దాన్ని నేనేం చేయకూడదు, చేస్తాను రాకూడదండి. ఒకవేళ నేను చేయలేను, చేస్తాను వచ్చాను, అది చేయలేను, చూస్తున్న అందరూ ఏమవుతారండి, నన్ను చూసి నవ్వుకుంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా సంఘంలో వినయ మనస్తత్వం కలిగిన వాడు ఎంచుకున్న దానికంటే అధికంగా ఎంచుకోడండి. అప్పుడు నన్ను నేను హెచ్చించుకోను కాబట్టి అందరితో ఎలా ఉంటాను, ఏక మనసు కలిగి ఉంటానండి, ఐక్యత కలిగి ఉంటానండి. హెచ్చించుకుంటే నేను బాగా పాటగా ఆడగలనని హెచ్చించుకున్నాను అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎలా చూస్తాను, పురుగులా చూస్తానండి. కాబట్టి ఇవన్నీ కొన్ని కారణాలండి. ఒకవేళ మనం ఐక్యతను కాపాడుకోగలిగే విషయంలో శ్రద్ధ ఉన్న వ్యక్తి, ప్రేమతో సహించాలనే విషయం, పిలుపు తగినట్లుగా నడుచుకోవాలనే విషయం, దీర్ఘశాంతంతో ఉన్నటువంటి నడక ఉండాలి, సంపూర్ణ వినయంతో ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయి అంటే, నువ్వు ఒకవేళ పొరుగువారితో సమాధానం కలిగి వారితో కలిసి ఉండడానికి ఐక్యత కలిగి ఉండాలి అంటే మన మనస్తత్వం ఏముండాలండి, మంచి గుణాలు ఉండాలండి. అవి అలా నడుచుకోవాలండి, మన స్వభావం అలాగ అలవాటు చేసుకోవాలండి. అంటే ఇవన్నీ ఉంటే తప్ప మన యేసు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించలేమండి. ఇవన్నీ ఎవరిలో కనబడతాయండి? ప్రేమతో సాధించినది యేసులో కనపడిద్దండి. దేవుడు ఏ ఉద్దేశంతో యేసుని పంపించాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణ నెరవేర్చాడండి యేసు వారు. దీర్ఘశాంతం యేసులో కనపడిద్దండి, సంపూర్ణమైన యేసులో కనపడిద్దండి. ఇప్పుడు మనలో కూడా ఇలాంటి సద్గుణం మనలో ఉండాలని ఈ సంగతులు ఒకసారి మనం ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ సంగతులు మీతో షేర్ చేసుకున్నానండి. ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాల్లో ఐక్యత కోరుకునేవాడి యొక్క స్వభావం, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలో చెప్పుకున్న తర్వాత ఐక్యతకి ఆధారం కూడా చెప్తున్నాడు అండి బైబిల్లో. ఐక్యత వల్ల మనం ఏం సంపాదిస్తామో తర్వాత భోజనం తర్వాత ఈ విషయాలు మనం చెప్పుకుందాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ విషయాలు మనం ఒకవేళ నేర్చుకున్నప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను క్రీస్తులో తీసుకొచ్చారు, క్రీస్తులో ఎలా బ్రతకాలని కోరుకుంటున్నానంటే ఏక మనసు కలిగిన వారు ఉండాలి. భేదాభిప్రాయాలతో బ్రతకొద్దండి. భేదాభిప్రాయాలతో బ్రతకడం వల్ల కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందవు, సంఘాలు క్షేమాభివృద్ధి చెందవండి. అంటే మీ మధ్య భేదాభిప్రాయాన్ని కాదని పాఠం చెప్తుంది నేను, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. చాలా చోట్ల మనుషుల మధ్య మనస్తత్వాలు కలవట్లేదండి, హృదయపూర్వకంగా పలకరింపు ఉండట్లేదండి, హృదయపూర్వకం వందనాలు చెప్పట్లేకపోతున్నామండి. కారణం ఏంటండి? మనసులో ఒకటి ఉంటుందండి, అది యేసు యొక్క స్వభావం కాదండి. మనం యేసులాగా ఉండటానికి ఎక్కడికి వచ్చామండి, యేసులోకి వచ్చామండి. కాబట్టి ఇవి మాత్రం మనం అర్థం చేసుకుందామండి. ప్రేమ, సమాధానం, ఏక మనసు ఇవి కలిగి ఉండి మన వ్యక్తిత్వాన్ని యేసులాగా మలుచుకుందాం. మీ అందరికీ వందనాలు.